సార్ జనరల్ గా బాన్స్వాడ శాంతియుతంగానే ఉంటుందా, లేకపోతే ఎప్పుడైనా ఇట్లాంటి అల్లర్లు అంటే మత ఘర్షణలు జరిగిన పరిస్థితి ఇంతకు ముందు కూడా ఉండేనా? బాన్స్వాడ కొంత ఆధ్యాత్మిక చింతన ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం. రాళ్లు రువ్వుకుని 500 మంది మూకలు అక్కడ గుమిగూడి ఏకంగా రిలయన్స్ మార్ట్ దానిపైనే దాడి చేయటం, అక్కడున్న హిందువుల మీద దాడి చేయటం, అసలు ఇట్లా ఎప్పుడైనా చూసామా సార్? అసలు రాళ్ల దాడి వీళ్ళ మీదనే, లాఠీ చార్జ్ వీళ్ళ మీదనే, మరి కేసులు కూడా వీళ్ళ మీదనే, అరెస్టులు కూడా వీళ్ళనే. ఇప్పుడు బాధితురాలు పక్షాన నిలబడ్డ వాళ్ళు నిందితులు ఎట్లయితారు? ఎందుకని అరెస్ట్ చేసిండ్రు? రీజన్ ఏమని చెప్పిండ్రు? ఇప్పుడు దీని మీద పోలీసులే చెప్పాలి. అసలు అంతుజిక్కని ప్రశ్న ఇది. మరి భక్తి పాటలు వినొద్దు అన్న ఆ అహ్మద్ కి మద్దతుగా వచ్చిన వాళ్ళు, ఆ రాళ్ళు విసిరిన వాళ్ళు, వాళ్ళని ఎవరిని పోలీసులు పట్టించుకున్నారా? ఎవరిని గాయపరిచింది లేదు, ఏ ఆయుధం లేదు, ఎవరిని చంపాలన్న ఉద్దేశం లేదు. ఎవరైతే జరిగింది విషయం అది. ఎవరి మీదైతే లాఠీ చార్జ్ పోలీసులు చేశారో బాధితురాలికి మద్దతుగా మాట్లాడిన వాళ్ళే కదా వాళ్ళందరూ. ఎంత మందిని అరెస్ట్ చేసిండ్రు సార్? సరే, పోలీసులు ఒక సైడ్ లాఠీ చార్జ్ చేశారు, ఒకసారి చేసారు, 2 సార్లు చేశారు, 3 సార్లు కూడా ఒక సైడే లాఠీ చార్జ్ చేశారు. పాటలు వినటం తప్పు, శివాజీ జయంతులు చేసుకోవటం తప్పు, శివాజీ విగ్రహాలు పెట్టుకోవడం తప్పు, శ్రీరామనవమి ర్యాలీ తీయటం తప్పు, ఉన్న గుళ్ళను కూడా ఇక్కడికక్కడ దాడులు, హిందూ ఆలయాలు టార్గెట్ గా. ఒక 8 ఏళ్ల చిన్నారిపై అత్యాచారానికి ఒడిగట్టినట్టు ఒక ఖాన్ సాబ్ కొడుకు పోలీసులు అరెస్ట్ చేసి బెయిల్ దొరికింది. బెయిల్ దొరికిన తర్వాత అతను బయటకు వస్తే భారీ సంఖ్యలో దండలేసి ఊరేగింపు తీసుకుపోయి సన్మానం చేసేటువంటి కల్చర్ ఏందండి? దారుణం సార్. నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ అల్లర్ల భయంతో వణికిపోయింది. నిజానికి ఇప్పుడు పరిస్థితి కాస్త సద్దుమణిగినా అసలు ఆ గొడవకి ఓర్వలేనితనమే కారణమా, లేకపోతే భక్తి పాటలు వినటమే పాపమైపోయిందా? తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు మాజీ ఎమ్మెల్యే, బాన్సువాడ బీజేపీ ఇన్ఛార్జ్ ఎండల లక్ష్మీనారాయణ సార్. సార్ నమస్తే. బాగున్నారా సార్? సార్ జనరల్గా బాన్సువాడ శాంతియుతంగానే ఉంటుందా? ఆ ప్లేస్ అనేది మీకు చాలా అవగాహన ఉంది, ఆ ప్లేస్తో మీకు సంబంధం ఉంది, లేకపోతే ఎప్పుడైనా ఇట్లాంటి అల్లర్లు అంటే మత ఘర్షణలు జరిగిన పరిస్థితి ఇంతకు ముందు కూడా ఉండేనా? బాన్సువాడ కొంత ఆధ్యాత్మిక చింతన ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం. ఇప్పటికీ భజన మండళ్ళు అట్లా ఉన్నటువంటి ప్రాంతం. అక్కడ ప్రజలు సౌమ్యులు. కానీ ఈ మధ్య కొన్ని పరిణామాలు, కొన్ని సంఘటనలు కొంత సుహృద్భావ వాతావరణానికి ప్రశ్నలు సంధిస్తున్నటువంటి పరిస్థితి. రీసెంట్లీ నిన్న మొన్న జరిగినటువంటి సంఘటనలు ఏదైతే ఉన్నాయో, భక్తి పాటలు వినేటువంటి హక్కు మనకు రాజ్యాంగం కల్పించింది. సరే, ఇక్కడ ఒక క్వశ్చన్. బాన్సువాడ ఏదైతే రిలయన్స్ మార్ట్ గొడవ ఉందో, ఆ గొడవలో ఆ అమ్మాయి భక్తి పాటలు అనేది ఆ అమ్మాయి మొబైల్లో పెట్టుకున్న పరిస్థితి, లేకపోతే ఆ రిలయన్స్ మార్ట్లో ప్లే చేసిన పరిస్థితి? ఏమైంది అసలు ఆ గొడవకి కారణం? తను వ్యక్తిగతంగా వింటున్నటువంటి పరిస్థితి, తన పర్సనల్ గా తన ఫోన్ లో తను వింటున్న పరిస్థితే కదా. పర్సనల్ గా అటెన్షన్ చేయడం ఏంది, ఈ పాటలు వద్దని చెప్పడం ఏంది? అంతకు ముందు కూడా ఇటువంటి పరిస్థితే ఇదే వ్యక్తి అదే ఆ అమ్మాయికి ఈ రకంగా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి ఏంది? దాంతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అతని ప్రవర్తన నచ్చక విభేదించారు, నిరోధించారు. సరే, వీడియో వినిపిస్తుంది. ఆ అమ్మాయి భక్తి పాటలు ఆ అమ్మాయి ఫోన్ లో పర్సనల్ గా పెట్టుకుని వింటుంది. దాంతో నిజానికి ఎవరి పర్సనల్ హక్కు వాళ్ళది, ఆ అమ్మాయి ఇష్టానుసారం వింటుంది. సరే, వీడియో ఎందుకు తీసాడు ఈ అబ్బాయి? అమ్మాయిని బెదిరించడానికి కోసం వీడియో తీసి నేను వైరల్ చేస్తా అనేటువంటి ఒక రకమైనటువంటి సాడిజం, ఆ రకమైనటువంటి ఆలోచనతోని వీడియో తీశారు. ఆ వీడియోను ఇంకో మహిళా కస్టమర్ ఈ రకంగా ఎందుకు వీడియో తీస్తా ఉన్నావు, ఆ పాటలు ఆమె వింటే ఆ పాటలను కించపరిచే విధంగా చెత్త పాటలు ఎందుకు లిటరల్ గా ఆ రకంగానే వర్డ్స్ వాడినటువంటి పరిస్థితి. దాన్ని కస్టమర్స్ మేనేజ్మెంట్ మీరేం చేస్తున్నారు అని ప్రశ్నిస్తే మేనేజ్మెంట్ కస్టమర్స్ అతన్ని పోలీసులకు పట్టించినటువంటి పరిస్థితి. పోలీసులను ఏదైతే తీసుకుపోయినా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని అక్కడ కొందరు దీన్ని ఇబ్బంది ఇటువంటి సంఘటనకు కలత చెందిన వాళ్ళు అక్కడికి చేరి పోలీసుల మీద డిమాండ్ చేశారు. అది అతను చేసిన నేరానికి సరైనటువంటి రీతిలో కేసులు చేయాలా, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ రాకుండా ఇచ్చేయాలా అనేటువంటిది డిమాండ్ చేసేది సహజమైన విషయం. ఇది అసహజమైన విషయం ఏంటంటే 500 మంది మూకుమ్మడిగా రావడం. నిందితుడు ఆరోపణలు ఉన్నటువంటి వాడు, పోలీసులు అరెస్ట్ చేసినటువంటి వాడి విషయంలో
మరి గ్యాదర్ కావడం ఏంది? సార్ ఇది నిజానికి ఆలోచిస్తే ఆ అమ్మాయి భక్తి పాటలు వినడం చాలా చిన్న విషయం. ఇది రాళ్ళు రువ్వుకుని 500 మంది మూకలు అక్కడ గుమిగూడి ఏకంగా రిలయన్స్ మార్ట్ ఆ మొత్తం దానిపైనే దాడి చేయటం, అక్కడున్న హిందువుల మీద దాడి చేయటం, అసలు ఇట్లా ఎప్పుడైనా చూసామా సార్? అసలు బాన్స్వాడలో అయితే ఇటువంటి పరిస్థితి లేదు, ఎప్పుడు లేదు. ఇటువంటి సంఘటనలు ఒకవేళ బైన్సా ప్రాంతాల్లో మనం చాలా సందర్భాల్లో మనకు వినపడ్డాయి. మనం మేము కూడా అక్కడ ఆ సంఘటనలు జరిగినప్పుడు పార్టీ పరంగా వెళ్ళి విశ్వాసం ఇచ్చే ప్రయత్నం చేసాం. సార్ ఇప్పుడు ఎట్లా వెళ్ళిండ్రు మీరు? పార్టీ పరంగానే వెళ్ళిండ్రు కదా, అప్పుడు మీకు ఎప్పుడు తెలిసింది ఇన్సిడెంట్? ఆ రోజు హైదరాబాద్ లోనే ఉన్నాను. సంఘటన ఇట్లా జరిగింది, అక్కడ పోలీసులకు అప్పచెప్పారు. పోలీసులు అతన్ని ఇడిచేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది, ఇడవద్దు అనేటువంటిది అందరు కూడా అక్కడ నిలదీస్తున్నారు అనేటువంటిది ఇది వచ్చింది. సహజంగా ఇక న్యాయం కోసం డిమాండ్ చేయడం అనేటువంటిది క్వైట్ న్యాచురల్. దీని తర్వాత పోలీసులు ఇక్కడ గ్యాదరింగ్ కానీ అక్కడ గ్యాదరింగ్ కానీ డిస్పాచ్ చేసే ప్రయత్నం చేశారు. సరే, పోలీసులు ఒక సైడ్ లాఠీ చార్జ్ చేశారు, ఒకసారి చేసారు, 2 సార్లు చేశారు, 3 సార్లు కూడా ఒక సైడే లాఠీ చార్జ్ చేశారు. ఆ వీడియోలకు చాలా ఆ వివక్ష అనేటువంటి స్పష్టంగా కనబడుతుంది. ఇంతకీ ఇప్పుడు సయ్యద్ ముజాబిల్ అహ్మద్ ఎవరైతే ఈ గొడవకు అంతటికి కారణం ఉన్న అబ్బాయి ఎక్కడున్నాడు ఇప్పుడు? ఇప్పుడు రిమాండ్ లో ఉన్నాడు. ఇంత గొడవ జరిగితే రిమాండ్ లో ఉన్న పరిస్థితి. సరే, మీరు ఎప్పుడు వెళ్ళిండ్రు? మీరు కానీ రాకేష్ రెడ్డి ఎమ్మెల్యే కానీ ఈవెన్ బీజేపీ నుంచి కొంతమంది నేతలు వెళ్ళిన పరిస్థితి, మీకు ఎదురైన అనుభవాలు ఏంటి? అసలు మమ్మల్ని వెళ్ళనిస్తేనా వాళ్ళు? మేము హైదరాబాద్కి వెళ్ళి బయలుదేరితే బికనూర్లో అరెస్ట్ చేసి రాత్రి వరకు అక్కడనే ఉంచి రాత్రికి అక్కడ నుంచి మళ్ళా హైదరాబాద్కి వదిలిపెట్టి మరుసటి రోజు నేను నస్రుల్లాబాద్ దాకా వెళ్ళినాను. బాన్స్వాడ అసెంబ్లీలో నస్రుల్లాబాద్ దాకా వెళ్ళినాను. వాళ్ళు ఎవరినైతే పట్టుకపోయినరో, ఎవరినైతే రిమాండ్ చేసిండ్రో వాళ్ళ కుటుంబాలు మామూలు చేసిన పొరపాటు ఏంది, మా వాళ్ళ మీద హత్యాయత్నం కేసులు ఏంది, వాళ్ళను జైలుకు పంపడం ఏంది అనేటువంటి దాని మీద వాళ్ళకు కొంత విశ్వాసం ఇచ్చే ప్రయత్నం. ఎవరి మీదైతే లాఠీ చార్జ్ పోలీసులు చేశారో ఆ అమ్మాయికి బాధితురాలికి మద్దతుగా మాట్లాడిన వాళ్ళే కదా వాళ్ళందరూ. ఎంతమందిని అరెస్ట్ చేసిండ్రు సార్? ఎందుకని అరెస్ట్ చేసిండ్రు? రీజన్ ఏమని చెప్పిండ్రు? వాళ్ళ రీజన్ ఏం లేదు, దానికి కన్సిక్వెన్స్ గా బంద్ జరిగింది. లాఠీ చార్జ్, రాళ్ళ దాడి, దీన్ని నిరసిస్తూ బంద్ జరిగింది. బంద్ జరిగితే వాళ్ళ రోడ్డు మీద బంద్ అంటే వెళ్ళిన వాళ్ళను వెళ్ళినట్టు లిఫ్ట్ చేశారు. వాళ్ళు అక్కడ న్యాయం కోసం డిమాండ్ చేసిన వాళ్ళు ఉన్నారు, పోలీసులను నిలదీసిన వాళ్ళు ఉన్నారు. ఆ విజువల్స్ ఉన్న వాళ్ళను వాళ్ళ మీద కేసులు రాసి తీసుకొని పోయారు. ఎంతమంది సార్ సుమారు? ఇప్పుడు ప్రస్తుతం లోపల 20 మంది ఇటువైపు నుంచి ఉన్నారు, ఇంకా ఉన్నారు. ఓవరాల్ గా 36 మంది ఉన్నట్టున్నారు. ఇంకా అరెస్టులు చేస్తూనే ఉన్నారు. ఎవరిని ఎప్పుడు పట్టుకపోతారో తెలియదు. అట్లా తీసుకెళ్లడానికి, రిమాండ్ చేయడానికైనా రీజన్ పోలీసుల నుంచి ఏమొస్తున్నది? ఇప్పుడు బాధితురాలు పక్షాన నిలబడ్డ వాళ్ళు నిందితులు ఎట్లయితారు? ఇప్పుడు దీని మీద పోలీసులే చెప్పాలి. అసలు చిక్కని ప్రశ్న ఇది. ఎందుకంటే ఎవరన్నా గొడవలో భాగమైతే ఇదైతుంది, ఎవరికైనా గాయపరిస్తే ఇదైతుంది. న్యాయం అడిగితే, న్యాయం కోసం బంద్ జరిపితే, న్యాయం కోసం పోలీస్ స్టేషన్ దగ్గర నిలబడితే వీళ్ళ రాళ్ళ దాడి వీళ్ళ మీదనే, మరి లాఠీ చార్జ్ వీళ్ళ మీదనే, మరి కేసులు కూడా వీళ్ళ మీదనే, అరెస్టులు కూడా వీళ్ళనే. మరి భక్తి పాటలు వినొద్దు అన్న ఆ అహ్మద్కి మద్దతుగా వచ్చిన వాళ్ళు, ఆ రాళ్ళు విసిరిన వాళ్ళు, వాళ్ళని ఎవరిని పోలీసులు పట్టించుకున్నారా? కనీసం తక్కువ నంబర్ ఉన్నది. ఇప్పుడు ఏదైతే అసలు దాడికి నిందితుడికి బాసటగా వచ్చిన వాళ్ళను, రాళ్ళ దాడికి పాల్పడ్డ వాళ్ళను, వాళ్ళు ప్రిపేర్ అయ్యి వచ్చిన వాళ్ళను, రాళ్ళు అయితే రోడ్డు మీద అయితే దొరకాయి కదా, దొరికినా అన్ని దొరకాయి. వాళ్ళను తక్కువ నంబర్ లో అరెస్ట్ చేశారు. బాధితురాల వైపు నిలిచిన వాళ్ళని ఎక్కువ నంబర్ లో అరెస్ట్ చేశారు. సార్, ఇప్పటికి కూడా ఎందుకు విడిచిపెట్టట్లేదు? ముఖ్యంగా వాళ్ళందరూ పూర్తి స్థాయిలో బాధితురాల పక్షాన మాట్లాడిన వాళ్ళని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టిన పరిస్థితి. మరి వాళ్ళని విడుదల చేయడానికి, వాళ్ళని విడిపించడానికి మీరు ఎంతో కృషి చేసినారు. మీతో పాటు బీజేపీ నుంచి చాలామంది వచ్చినారు, అక్కడున్న స్థానిక నేతలైతేనేమి మాట్లాడినారు. అయినా కూడా ఎందుకు పూర్తి స్థాయిలో అందరినీ విడిచిపెట్టట్లేదు? కేసులు రాసేసిండ్రు, మెజిస్ట్రేట్ ముందట ప్రొడ్యూస్ చేసిండ్రు, రిమాండ్ చేసేసిండ్రు, ఇంకా లీగల్ ప్రాసెస్. ఇంకా అయితే ఆ కేసులు రాసిన దాంట్లో ఏమైనా గ్రౌండ్ రియాలిటీ ఉన్న రకంగా రాసిండ్రా అంటే లేదు. హత్యాయత్నం కేసులు, ఏం కావాలా? ఆయుధం పట్టుకోవాలా, ఎవరినైనా చంపాలన్న ఉద్దేశంతో ఉండాలా, ఆ రకంగా ఎవరినైనా గాయపరిచే ఉండాలా,
ఎవరిని గాయపరిచింది లేదు, ఏ ఆయుధం లేదు, ఎవరిని చంపాలన్న ఉద్దేశం లేదు. ఎవరైతే నిందితున్నాడో కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతే జరిగింది విషయం అది. లాఠీ చార్జ్ వీళ్ళ మీదనే అయితే నిరసనగా బంధులు పోలీసులు రాళ్లు విసిరిన వాళ్ళని బుజ్జగించి చాలా మందిని పంపించేసిండ్రు. ఎవరైతే ఈ అమ్మాయి వైపు ఉండి అమ్మాయి కోసం మాట్లాడిండ్రో వాళ్ళ మీద మాత్రము తీవ్ర స్థాయిలో లాఠీ చార్జ్ చేసి, ఒక వ్యక్తి అయితే ఏకంగా పోలీసుల ముందే అక్కడ ఉన్న కూర్చున్న వాళ్ళపైకి ట్రాలీ మీదకి ఎక్కించేదానికి దాదాపు వాళ్ళని తొక్కేస్తాడా, ఆ ట్రాలీతోని వాళ్ళ మీదకి ఎక్కిస్తాడా అనేటువంటి పరిస్థితి ఉండే. దాంతో చెదిరిపోయారు. ప్లస్ దాంతో కొంత ఎమోషన్స్ బిల్డప్ అయితే కదా పోలీసుల ముందు. ఈ రకంగా పోలీసులు ఉన్నప్పుడే ఈ రకంగా ఇదైతే ఏ రకమైనటువంటి పరిస్థితి ఉంటుంది. సార్ ఫైనల్గా ఇప్పుడు మామూలుగా మనం చూస్తూ ఉంటాం, పశ్చిమ బెంగాల్లో శ్రీరామనవమికి తప్పకుండా రామనవమి రాముని కోసం ర్యాలీ తీస్తున్న భక్తుల మీద రాళ్ళు చెప్పులు విసురుతారు. ఇది పశ్చిమ బెంగాల్లో మన రాష్ట్రం కాదు కాబట్టి ప్రతి శ్రీరామనవమికి ఇది ఒక ఇన్సిడెంట్ అక్కడ పశ్చిమ బెంగాల్లో జరుగుతుంది. మనం మాట్లాడుకుంటాం మన పక్క రాష్ట్రం గురించి. మొన్న ఛత్రపతి శివాజీ జయంతి రోజు కర్ణాటకలో శివాజీ జయంతి సందర్భంగా ఊరేగింపుగా వెళ్తున్న శివాజీ భక్తులైతేనేమి శివాజీ ఫాలోవర్స్ని వాళ్ళ మీద చెప్పులు రాళ్ళు విసిరిండ్రు కర్ణాటకలో. అది మన పక్క రాష్ట్రం అనుకున్నాము, మాట్లాడుకున్నాము. ఈ మత ఘర్షణలు శ్రీరామనవమికి అయినా శివాజీ జయంతికి అయినా వింటూ ఉంటాం. పక్క రాష్ట్రాల వార్తలు మేము మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఇప్పుడు మన రాష్ట్రంలో మన తెలంగాణలో ఈ బాన్సువాడ ఘటనని ఇదే కోవగా చూడొచ్చు అంటారా? ఎందుకు అనంటే ఇది మత ఘర్షణ ఇక్కడ క్లియర్. ఆ అమ్మాయి స్వతహాగా భక్తి పాటలు వినటమే ఇంత పెద్ద గొడవకు దారితీయడం అంటే పాటలు వినటం తప్పు, శివాజీ జయంతులు చేసుకోవటం తప్పు, శివాజీ విగ్రహాలు పెట్టుకోవడం తప్పు, శ్రీరామనవమి ర్యాలీ తీయటం తప్పు. ఏది అంటే ఇప్పుడు నిజానికి ఇంకా మాట్లాడుకుంటే దేవాలయాల మీద దాడి అంటే మనం హిందూ ఆలయాలు లేకపోతే దేవుళ్లకు గుడులు కట్టుకోవడం కూడా ఉన్న గుళ్ళను కూడా ఇక్కడికక్కడ దాడులు, హిందూ ఆలయాలు టార్గెట్గా. ఎట్లా అంటే ఏం చెప్తారు సార్? ఇది ఎప్పటి నుంచి మీరు తరచుగా చూస్తున్నారు? 23లో నేను బాన్స్వాడ నుంచి కాంటాక్ట్ చేస్తున్నాను. ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి. దీపావళి మధ్యలో వచ్చింది. దీపావళికి పక్కకు మహారాష్ట్ర నుంచి మహారాష్ట్ర నుంచి పువ్వులు పండించిన రైతు అమ్ముకోవడానికి వచ్చాడు మార్కెట్లో. నిజామాబాద్ బార్డర్, బాన్స్వాడ బార్డర్. ఓకే, మంజిరా దాటితే మహారాష్ట్ర పక్కనే ఉంటుంది. పువ్వులు పండించిన తను కొంత గిట్టుబాటు అవుతుందని తను తక్కడ అవి తీసుకొని ఆటోలో పువ్వులు తీసుకొని వచ్చాడు. ఆటో ఉన్నది, పువ్వులు పెట్టుకున్నాడు, తక్కడ తీసేసిండ్రు, ఆయన 2 వేసిండ్రు, చలో అని బగాస్తున్నారు. నాకు తెలియక నేను పోయి పోలీసు వాళ్ళని పిలిచిన. ఈ మార్కెట్ అందరిది కదా, మరి ఈ మార్కెట్లో పండించిన రైతు అమ్ముకోవడానికి వస్తే ఈ దాడి ఏంది అని అడిగి వాళ్ళ మీద కేసు బుక్ చేయించారు. తర్వాత ఒక స్కూల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సరే మైనార్టీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ పెట్టిండు. ఎవరైనా పిల్లలు అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు వెళ్తారు. కానీ నా మతమే గొప్పది, నా దేవుడే గొప్పవాడు, చిన్న పిల్లలకు ఇచ్చేస్తాను. దాని మీద అక్కడ ఉన్నటువంటి కొంత ఆధ్యాత్మిక చింతన ఉన్నటువంటి దీని మీద ఆవేదన వ్యక్తం చేసి డిఓకు విచారణ చేయాలని చెప్పారు. ఎంఈఓను పంపి ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీలో చాలా స్పష్టంగా నిజమని తేలింది. ఎంక్వైరీ రిపోర్ట్ ఉన్నది, బట్ నో యాక్షన్. తర్వాత పక్కకు ఇంకో బుడిమి అని ఇంకో గ్రామం ఉన్నది. ఒక హెడ్ మాస్టర్ మైనారిటీ. ఏంది అని అంటే అక్కడ ఆ ఇన్స్టిట్యూషన్లో సరస్వతి మాత ఇది ఉంది, పిల్లలు ఇక్కడ ఉండద్దు. ఈ రకంగా ఇన్స్టిట్యూషన్ హెడ్ కావచ్చు, చదువుల తల్లి సరస్వతి మాత, అందరు ఇది చేస్తే దాన్ని ట్రాన్స్ఫర్ చేశారు. ఓన్లీ ట్రాన్స్ఫర్కు పరిమితం. సాధారణంగా ఇదే భావన కనుక ఈ రకంగా ఎవరన్నా ఇంకో మతాన్ని హిందువులు కనుక కించపరిస్తే అసలు సర్వీస్ నుంచి రిమూవల్ చేసినా ఆశ్చర్యపోదు. కానీ ఈ రకమైనటువంటి భావజాలం ఎంతవరకు సంబంధించి. ఇకపోతే మనము సన్మానం ఎవరికి చేస్తామండి? సన్మానం చేస్తే ఉత్తములకు సన్మానం చేస్తాం, దేశభక్తులకు సన్మానం చేస్తాం, సమాజ సేవకులకు నిస్వార్థ భావాన్ని ఉన్నటువంటి వాళ్లకు సన్మానం చేస్తాం, లేదా విభిన్న రంగాల్లో రాణించిన వాళ్ళకు సన్మానం. బాన్స్వాడలో ఒక సంఘటన ఉంటే సభ్య సమాజం తలవంచుకునేటువంటి పరిస్థితి. ఒక 8 ఏళ్ల చిన్నారిపై అత్యాచారానికి ఒడిగట్టినటువంటి ఒక ఖాన్ సాబ్ కొడుకు
అంటే ఆయనను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టు జ్యుడిషియల్ రిమాండ్కు చేసిన తర్వాత బెయిల్ దొరికింది. బెయిల్ దొరికిన తర్వాత అతను బయటకు వస్తే అతనికి భారీ సంఖ్యలో దండలేసి ఊరేగింపు తీసుకుపోయి సన్మానం చేసేటువంటి కల్చర్ ఏందండి? దారుణం సార్. అంటే ఇటువంటి అభియోగం ఉన్నటువంటి వ్యక్తి బయటకు వస్తే పురుగును చూసినట్టు చూస్తాం కదండి. అసలు తలెత్తుకొని బయటకు రాలేడు కదండి. అసలు కొన్నిసార్లు ఆ నేరం గిల్టీ కాన్షియస్ వేధిస్తుంది కదండి. అసలు ఆయన పూలదండలు వేసేటువంటి సంస్కృతి ఏంటండి? అరే నేను అడుగుతాను, ఒకవేళ సన్మానం చేసేటువంటి ఈ దేశానికి గౌరవాన్ని పెంచినటువంటి నిఖత్ జరీనా తీసుకురండి, సన్మానం చేద్దాం. మేము కూడా సన్మానం చేస్తాం. మేము కూడా మా కర్తవ్యం ఇది, మన దేశ భారతీయులుగా మన కర్తవ్యం. హుసాముద్దీన్ తీసుకురండి, సన్మానం చేద్దాం. కానీ ఏం కల్చర్ అండి ఇది? చాలా ఆవేదన కలిగించే అంశం. ఇటువంటి సంఘటనలకు, ఇటువంటి మనస్తత్వానికి బ్రేక్ వేయాల్సినటువంటి అవసరం ఉంది. పోలీసులు దృఢంగా ఖచ్చితంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం. ఇందాక అనుకున్నట్లు కాంగ్రెస్ వచ్చిన తర్వాతనే ఇట్లాంటి ఘటనలు, అది కూడా ఇప్పుడిప్పుడు చూస్తే రంజాన్ మాసం స్టార్ట్ అయింది, ఇప్పటికే 2 హిందూ ఆలయాలపై దాడులు ఆల్రెడీ జరిగినాయి. నిన్ననే మనం ఒక స్పెషల్ టాపిక్ తీసుకొని మరీ చేస్తే అందులో ద్విముఖ ఆంజనేయ స్వామి చాంద్రాయణ గుట్ట, అందులో అక్కడ స్థానికులు కూడా మాట్లాడుతూ ఓల్డ్ సిటీ సర్కిల్స్లో ఇప్పటివరకు చాలా ఆలయాల పరిస్థితి ఇదే అని చెప్పిండ్రు. సో నిజంగానే మీ అబ్జర్వేషన్లో కూడా రంజాన్ మాసం స్టార్ట్ అయ్యాకే ఇప్పుడు ఈ భక్తి పాటల విషయంలో కానీ, హిందూ ఆలయాల మీద దాడి కానీ, ఇది పెరిగిందంటారా? అసలు ఏమంటారు, రంజాన్ మాసంలో చాలా పవిత్రమైన రంజాన్ మాసంలో ప్రశాంతంగా ఉండడం. మరి సంఘటనలను చూస్తే మరి దీనికి ఎంతవరకు కట్టుబడి ఉన్నారు అనేటువంటిది ప్రశ్న వస్తున్నది. నినాక మొన్న ఇప్పుడు బార్కాస్లో జరిగినటువంటి సంఘటన కావచ్చు, లేకపోతే రుద్రులో ఇంకో సంఘటన, ఒక అడ్వకేట్ మీదకి దాడికి పాల్పడేటువంటి సంఘటన కావచ్చు, నిర్మల్లో కార్ సంఘటన కావచ్చు, మరి ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి గుళ్ళు ఎప్పుడు దాడి జరుగుతుందో అన్నటువంటి పరిస్థితులు ఉండడం కావచ్చు, అసలు కొన్ని గుళ్ళకు సంబంధించిన భూములు కబ్జా అయిపోయినటువంటి వైనం కావచ్చు. ఇవన్నీ చూస్తూ ఉంటే అంటే పరమత సహనం అనేటువంటిది తగ్గుతుంది. ఎంతవరకు సమంజసం అనేటువంటి అసలు మన చదువులో నేర్చుకుంటాం ఏంది? సర్వధర్మ సమభావన అంటాం, పరమత సహనం అంటాం. తన మతాన్ని తను ఆచరించి ఇతర మతాలను గౌరవించే సంస్కృతి. ఆ రకంగా ఉండాల్సిన దగ్గర ఈ రకమైనటువంటిది ఎందుకు జరుగుతూ ఉన్నది అంటే దీనికి ఏ రకమైనటువంటి విద్యా బోధన జరుగుతూ ఉన్నది? ఆ బోధనలో ఏ రకమైనటువంటిది చిన్నపిల్లలకు మరి ఏం నేర్పిస్తూ ఉన్నారు? ఇన్డెప్త్ విచారణ జరగాల్సిన అవసరం ఉన్నది. ఇటువంటి పరిస్థితులు రాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం. ఓకే సార్, ఇప్పుడు టాపిక్లో కొద్దిగా మనం ఫైనల్గా బాన్సువాడకు సంబంధించి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఏంటి, అక్కడ ఎట్లా ఉంది, ప్లస్ అట్లాగే రిలయన్స్ ఆ మాటకి సంబంధించి కానీ, లేకపోతే ఎవరినైతే రిమాండ్ చేసినారో ఇప్పటి వరకు బయటికి విడిపించకుండా ఉన్నారో వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎక్కడి వరకు ఉంది సమాచారం? ఒక అతను శ్రీనివాస్ అనే అతను ఉన్నాడు. ఆయన ఎందుకు పట్టుకున్నారో తెలియదు. ఆయన ఇంట్లో తల్లి ఓల్డ్ ఏజ్, భార్య చెవిటి మూగ, ఆయన లోపల ఏ రకంగా ఇది ఉంది పరిస్థితి. అసలు ఎవరిని ఎందుకు పట్టుకున్నారో నిర్దిష్టమైన ఇది లేదు. ఈ రకమైనటువంటి దృక్పథం ఏదైతుందో ఇది గవర్నమెంట్ పాలసీ. ఈ రకంగా ఇది చేయడము, ఒకవేళ ముఖ్యమంత్రి కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అని మరి మాట్లాడము, దాని ప్రభావము యంత్రాంగం మీద పడడం కారణమా ఏంది? యథారాజా తథా ప్రజ అన్నట్టు ఆ రకమైనటువంటి దానికి ఇదవుతుందా, ఊతమవుతుందా? ఇది చాలా బాధాకరం. అందరు కూడా భయం గుప్పిట్లో ఉన్నారు. ఎప్పుడు ఎవరిని పట్టుకపోతారు, ఎందుకు పట్టుకపోతారు? పొరపాటు చేసి ఉంటే ఏం లేదు, ఎవరినైనా పట్టుకొని పోతున్నారు కదా. అది పొరపాటు లేదు తెలుసు, పట్టుకపోయిన వాళ్ళ దాంట్లో పొరపాటు లేదు. మరి ఎవరిని పొరపాటు లేదు కాబట్టి ఎవరినైనా పట్టుకపోవచ్చు. ఆ రకమైనటువంటి స్థితి బాన్స్వాడలో ఉన్నటువంటి పరిస్థితి. ఓకే, మార్పు వస్తుందా సార్? ఇప్పుడు మారుతుందా అక్కడ పరిస్థితి? కొంతవరకు సర్దుమణిగింది. వాళ్ళ డీజీపీ గారిని కలిసినాం. మరి ఇట్లా అక్రమ కేసులు, అన్యాయంగా అరెస్టులు, ఇవన్నిటి విషయంలో అంటే సూచన ఇచ్చినామని అన్నారు. మరి అంతవరకు వారు ఒక స్థాయి అధికారి కాబట్టి దాని ఇంపాక్ట్ ఉంటుందనే భావిస్తాం. డెఫినెట్లీ హత్యాయత్నం అనేటువంటి అభియోగం అప్లై కాంది రాసి పంపారు కాబట్టి లీగల్గా ఈ సెక్షన్లు అప్లై కావు కాబట్టి ఈ స్క్వాష్ కోసం మేము న్యాయస్థానంలో అడగడం జరుగుతుంది. మళ్ళీ
బెయిల్ విషయంలో ఏదైతే కారణంగా చేసిన అరెస్టు అకారణంగా మోపిన అభియోగాలు కాబట్టి బెయిల్ తొందరగా రావడానికి కోసం లీగల్ టీమ్స్ పనిచేస్తారు. ఓకే, థ్యాంక్ యూ సార్. మొత్తానికి రాళ్ళు రువ్విన వాళ్ళ మీద కాదు, పాటలు పెట్టుకుంటే దాన్ని సమర్థించిన వాళ్ళు ఇప్పుడు హత్యా నేరం కింద అరెస్ట్ అయ్యి ఉన్నారు. సో అక్కడ పరిస్థితి మారడానికి, నిజంగా అన్యాయంగా అరెస్ట్ అయిన వాళ్ళని విడిపించడానికి మీరు మీ వంతు కార్యాచరణ పెట్టుకున్నారు సార్. ఖచ్చితంగా అది జరగాలని కోరుకుంటూ ఈరోజు మీ టైం ఇచ్చినందుకు ఈ టాపిక్ మీద మాట్లాడడానికి ధన్యవాదాలు సార్.